వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కొత్త పథకం ప్రకటించినా ప్రకటించకపోయినా ఖచ్చితంగా మళ్ళీ సీఎం అయ్యేది జగనే అంటున్నారు. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే లేదు చంద్రబాబు అవుతారు అంటారు. జనం ఏమనుకుంటారు? వీళ్ళు ఏదో చెప్తారు, వైసీపీ వాళ్ళు 100 చెప్తారు, టీడీపీ జనసేన వాళ్ళు 100 చెప్తారు. జనం ఏమనుకుంటున్నారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. కాబోయే సీఎం ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. మీరు రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ ఒక్క దెబ్బతో తేలిపోవాలి. ఈ కిందనటువంటి సర్వే చూస్తే అందరికీ అర్థం కావాలి ఎవరు సీఎం అవ్వాలని జనం కోరుకుంటున్నారు అనేది ఈ కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా అర్థం కావాలి. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం అడుగు తీవ్ర చర్చనీయాంశం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఆయన పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పర్యటనలో తన పార్టీ శ్రేణులకి, ప్రజలకి భవిష్యత్తు మీద కొత్త ఆశలను ఆయన కల్పిస్తున్నారు అనేటువంటి సమాచారం వినిపిస్తుంది. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొనేటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల కోసం ఒక సంకలనాత్మక హామీని ప్రకటించాలని ఆయన లోతుగా ఆలోచిస్తున్నారని వైసీపీ అంతర్గత వర్గాలు గుసగుసలాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అంటే గత ప్రభుత్వ హయాంలో తాను రైతులకు చేసినటువంటి మేలుని గుర్తు చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో తరచూ విమర్శిస్తున్నారనే సమాచారం కూడా మనకుంది. సో అరటితో సహా అనేక పంటలకి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ క్రమంలో ఇలాంటి క్లిష్ట సమయంలో రైతులకి అండగా ఉండేందుకు సరికొత్త పథకాలను ప్రకటించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి పథకాన్ని ఆయన ఇప్పటికే తెర మీద తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా సన్నిహిత వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. 50,000 రూపాయల పథకం గతంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ రైతు భరోసా దానికన్నా చాలా పెద్దదిగా రైతుల ఆర్థిక పరిస్థితుల్ని గణనీయంగా తగ్గించే విధంగా ఉంటుందని జగన్ సపోర్టర్ల నుంచి వినపడుతున్నటువంటి మాట. దీని ద్వారా పంట పెట్టుబడితో పాటు కుటుంబ అవసరాలు కూడా కొంతమేర భరోసా లభిస్తుందని వారు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు సరైనటువంటి సహకారం అందించట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి గనక వస్తే రైతులకు మరింత మెరుగైనటువంటి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచడానికి భారీ పథకాన్ని త్వరలోనే జగన్ పులివెందుల పర్యటనలోనే ప్రకటించబోతున్నారు అనేటువంటి అంచనా కూడా వేస్తున్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి కష్టాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా కలుస్తున్నారు, ప్రజా దర్బారు కూడా పెట్టి. సో ఈ సందర్భంగా అందరూ ఎదుర్కొనేటువంటి సమస్యలు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, అందుకే ఇక్కడ నుంచే రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చెయ్యాలి అని అనుకుంటున్నారు ఆయన అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఈ 50,000 రూపాయల ప్రకటన కేవలం రైతులకనే కాకుండా రాష్ట్ర రాజకీయాల మీద పెను ప్రభావాన్ని ఇది చూపించే అవకాశం ఖచ్చితంగా ఉందని, ప్రతిపక్షం తద్వారా కూటమిని ఇరుకొని పెట్టి తీరుతుందనేటువంటి అంశం కూడా జనం మధ్య డిస్కషన్ పాయింట్గా మారింది.